హాయ్ అండి. ఈ చెరువు దగ్గరికి మొన్న వెళ్ళాము. దీన్ని రైన్ రాబోట్స్ అంటారు. వెళ్దామని చాలా దూరం అయినా కానీ వెళ్ళాము. కొంచెం దగ్గరగా ఇక్కడికి వెళ్ళి చూసాము. చాలా బాగుంది అక్కడ. చూసారా ఎంత దూరమో. ఏదైనా దూరంగానే ఉంటాయండి ఇక్కడ. ఏదైనా అరగంట పావుగంట ప్రయాణాలు అలాగే చూద్దాం వెళ్ళాము. కాలం చాలా బాగుంటుందండి చెరువు అదిని. అక్కడ చాలా బాగుంటుంది. స్నానాలు చేస్తారు అందరూ. అలాగే బట్టలు అవి పట్టుకుని వెళ్ళాము. వచ్చామండి దగ్గరికి. చాలా ప్రశాంతంగా ఉంది. అడవి అయినా సరే కానీ దేనికది ప్రశాంతంగా ఉంటుంది. చెట్లతో ఉంటుంది అడవిలాగా. ఇక చూసారా దిప్పులు లేళ్ళు అన్నీ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది వాటిని చూస్తేనే. దిప్పులు లేళ్ళు అయితే మనుషులు చూస్తే పారిపోతాయి అంటారు, కానీ ఇక్కడ మనుషుల దగ్గరికి వచ్చేస్తాయండి. మన నుంచుని ఉంటే అలాగ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే ఎలా తిరుగుతున్నాయి చూసారా. చాలా ఉన్నాయి అక్కడ. ఇన్ని ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆ పచ్చని వాతావరణంలో వాటిని చూస్తుంటే మనసు అంత ప్రశాంతంగా ఉంది. కారు దగ్గర కూడా వచ్చేసినాయండి. కారు దగ్గర కూడా నుంచుంటే మేము కారు దగ్గరికి వెళ్ళలేదు. అలా తిరుగుతున్నాయి అన్నమాట. గడ్డి తింటే అలా తిరుగుతున్నాయి. చాలా బాగుంది అక్కడ వాతావరణం. అవి చూసారు ఎలా తిరుగుతున్నాయో. వీళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉందో. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని ఏం చేయు, వాయి మనల్ని ఏం చెయ్యు. అలాగే తిరుగుతూ ఉంటాయి. మనుషులు కూడా వాటిని ఏం చేయరు అనమాట. చేయటానికి కుదరదు. వాటిని కొట్టకూడదు ఎవరను. అందుకని వాటికి భయం ఉండదు అనమాట. ఇంకా అలా తిరుగుతూ ఉంటాయి. ఇంకా మేత మేసేసి నీళ్ళు తాగుతాయి అన్నమాట. కాలం ఉంటుంది కానీ అందులో స్నానాలు చేస్తారు అందరూ సరదాగాను. చూసారా ఎలా తిరుగుతున్నాయో. వాటిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం అంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. అది దగ్గరగా మనకి ఎంత అందంగా వచ్చి నుంచుంటున్నాయి చూసారా. ఈ పక్క నుండి అలా వీడి తీసినాయి పోవట్లేదు పక్కకే. అలా మేస్తూ ఉన్నాయి. ఆ పచ్చని వాతావరణం, ఆ నీళ్ళు, ఆ కాలువ చూస్తుంటే ఎంత ఎలాగనిపిస్తుంది చూసారా. మనం ఎక్కడికో వెళ్ళే అవసరం లేదు. ఇక్కడే ఉంది స్వర్గం అన్నట్టు ఉంది. చాలా హ్యాపీగా ఉందండి చూడటానికి. ఆ చెట్లలోను ఆ నీడని ఎలా మేస్తున్నాయి చూసారా. అవి మీరు చూస్తారని వీడియో తీశాను. ఇంత దగ్గరగా చూసి ఎప్పుడైనా ఎవరైనా దగ్గరగా చూడాలంటే చాలా కష్టం. మన దగ్గరగా నుంచున్నాయి అవి. మనల్ని ఏం చేయట్లేదండి అవి. అలా చూస్తున్నాయి అంతే. చాలా బాగుంది వాతావరణం అంతా అక్కడ. కొంచెంసేపు ఎంజాయ్ చేద్దామని అలాగే వెళ్ళాము. వెళ్ళినందుకు అవన్నీ కనిపించినాయి. చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా వెళ్ళండి. దగ్గరలోనే ఉంది. అవి ఎప్పుడు అక్కడ అలాగ తిరుగుతూ ఉంటాయండి సాయంత్రం అయితేని. అలా తింటా అలా తిరుగుతూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు వెళ్తాం కనుక వాటిని చూసి అలా శ్రద్ధ వేసుకొచ్చింది. అది ఎక్కడైతే కూర్చోటానికి వేసారు చూసారా ఈ షెడ్లు. అవి ఎలాగా తిరుగుతున్నాయి. మనం చూసి పారిపోతాయేమో అనుకున్నాం, కానీ పారిపోవట్లేదండి. అలాగే తిరుగుతూ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో. మళ్ళీ బయలుదేరామండి. ఇంకా వచ్చేస్తున్నాం అన్నమాట ఇంటికి. సాయంత్రం పొద్దుపోతుంది కదా అని వచ్చేసాము. మనం సేపు కూర్చున్న హ్యాపీగా ఉంది అక్కడ. రావాలనిపించట్లేదు. కానీ చీకటితే ఉండలేము కదా. ఇంకా అంత అడవిలాగా ఉంటుంది కదా. చెట్లతో ఉంటాయండి. ఎక్కడ చూసినా పచ్చదనంగా ఉంటుంది. ఎక్కడ చూసినా చెట్లు వేస్తూ ఉంటారనమాట. చెట్లు తీయకుండా అలా పెంచుతారు. గడ్డితోటి చెట్లతోటి అలా ఉంటుంది పచ్చగా వాతావరణం. ఇంకో చోట వెళ్ళాము. ఇవి కూడా అక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి. కుందేళ్ళు కూడా ఉంటాయండి. అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. అవి కూడా మనుషుల్లో తిరిగేస్తాయి.
భయపడం. ఈ లేళ్ళు అయితే అలాగ తింటా ఉంటున్నాయి, తిరుగుతున్నాయి. అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళినా అక్కడ అలాగ ఉన్నాయి ఎక్కువగాను. అలాగా ఉంటాయి అన్నమాట. వాటిలు మిగతా అవి మేసుకుంటూ ఉంటాయి కానీ మన జోలికి రావు. అలాగా తిరిగి అలా చూసే అన్నీ వాతావరణం అంతా చూసాము. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉందండి. వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు సండే రోజు వెళ్ళండి, చూడండి, పిల్లల్ని తీసుకెళ్ళండి. ఉన్నది ఎలా దులుపుకుంటుందో అసలు ఏం పొడుచుకుంటలేదు, దెబ్బలాడుకోవట్లేదు, అలా మేస్తున్నాయండి. అలాగని మన దగ్గర కూడా రావట్లేదు, అలా తిరుగుతున్నాయి. అలా తింటా తిరుగుతా అట్లా చాలా హ్యాపీగా ఉంది అంతా వాతావరణం అంతాను. మీరు చూసి మరి లైక్ చేయండి, షేర్ చేసుకోండి. బాయ్.